భక్తులు పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధిస్తారో అలాగే కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుణ్ణి అలాగే నిష్ఠతో పూజిస్తారు. శివరాత్రి వస్తుందంటే భక్తులు చేసే కోలాహలాలు మామూలుగా ఉండవు. అలాగే శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతుంటాయి. అంతటి పర్వదినాన మన ఆంధ్రప్రదేశ్ లో పరమేశ్వరుడి భారీ విగ్రహాన్ని ద్వారపూడిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర శబరిమలగా పిలిచే మన ద్వారపూడిలో ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహం ఈ శివరాత్రి రోజు నుండి భక్తులకు దర్శనానికి సిద్ధమైంది. దేశంలోనే ఆదియోగి భారీ విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో మరియు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. అయితే ఈ విగ్రహాల ఎత్తు సుమారు 112 అడుగులు ఉండగా మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబడ్డ ఆదియోగి విగ్రహం ఎత్తు సుమారు 60 అడుగులు. ఈ ఆదియోగి విగ్రహం దేశంలోనే 3వ అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచింది. ఈ విగ్రహం కోసం ప్రత్యేకంగా చెప్పాలంటే విగ్రహం వెనుక భాగం నుంచి లోపలకు మార్గం ఉంది. ఈ మార్గంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆదియోగి విగ్రహం ఎదురుగానే మరికొన్ని దేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు పరమశివుడికి నమస్కరించినట్టు ఏర్పాటు చేశారు. ఇంకా ఆదియోగి విగ్రహానికి ఇరువైపులా వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, కశ్యప బ్రహ్మ ఋషి, జమదగ్ని మహర్షి, వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయంలో మహర్షులందరూ ధ్యానం చేస్తున్నట్టు ఏర్పాటు చేయడం ఇక్కడ విశిష్టత. ఈ ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేయడానికి సుమారు 9 నెలల సమయం పట్టింది. ఓం నమః శివాయ.